0.83% అంటే 40% ప్రాఫిట్ తగ్గించాము. సో విజయవాడ నగర కమిషనరేట్ చరిత్రలో క్రైమ్ పెరగడం తప్ప నుంచి క్రైమ్ తగ్గదు. సో 40% ప్రాఫిట్ తగ్గించాము. అదేవిధంగా బాడీ అఫెన్సెస్ 12.5% తగ్గించాము. క్రైమ్ అవేర్నెస్ ఉమెన్ 15.1% తగ్గించాము. పోక్సో కేసెస్ 23.4% తగ్గించాము. రోడ్ యాక్సిడెంట్స్ 23.8% తగ్గించాము. ఇది కూడా చాలా గర్వకారణం మాకు. రోడ్ యాక్సిడెంట్స్ ఏబుల్ టు సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్. ఇది చాలా మనసుకి తీసుకొనేసి ఎన్టీఆర్ పోలీస్ కమిషన్ చేయడం వల్ల ఇది 35వ సంవత్సరం ఎలా జరిగింది, ప్రజలకి పోలీస్ సేవలు ఎలా అందజేశాము అన్నది ఒకసారి నెంబర్ వేసుకుంటాం. అదేవిధంగా 2026 సంవత్సరానికి లక్ష్యాలు నిర్దేశించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఆ క్రమంలో లాస్ట్ 1 yearలో ఏం జరిగింది, మనం ఏమనుకున్నాము, ఏం జరిగింది, ప్రజలకు ఎటువంటి సేవలు అందించాము, మనం బాగా చేసామా లేదా, ఇంకేదైనా మెరుగైన సేవలు అందించాలా, మన షార్ట్ ఫాల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి మనం చేసుకుంటూ ఈరోజు ఈ యాన్యువల్ ప్రెస్ మీట్ని నేను ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా గత సంవత్సరం చూస్తే కొద్దిగా ఒక 30 స్లైడ్స్ ఉన్నాయి. తర్వాత కొంత లైవ్ డెమాన్స్ట్రేషన్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా నెక్స్ట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2024లో 11,977 క్రైమ్స్ అంటే ఈ సంవత్సరం 9,503 క్రైమ్స్, అంటే దాదాపు 21.66% క్రైమ్ డిక్లైన్ అయింది. దానికి చాలా సంతోషిస్తున్నాను. సో దీని వెనకాల అవిరత శ్రమ ఉంది. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి, నేను ముందు ఎప్పుడు చెప్తుంటాను, ప్రజలంటే మాకు ఇష్టం, ప్రజల సేవలోనే పోలీస్ శాఖ పనిచేస్తుంది. సో వారి అభివృద్ధికి, శాంతి భద్రతల పర్యవేక్షణకు మేము ఎప్పుడు ముందుంటాం. అయితే ఈ 25లో కూడా కౌంటింగ్ కెమెరాస్ పెట్టాలని దిశానిర్దేశం చేసుకున్నాము. అది విల్ అచీవ్ నెక్స్ట్ 2026 డిసెంబర్ నాటికి మీరు నోట్ చేసుకోవచ్చు. 500 ఫుట్బాల్ కనుక ఒక్కరోజు ఎక్కువ అటువంటి టెంపుల్లో మనము కౌంటింగ్ కెమెరాస్ పెట్టాలనేది మేము ఎస్డీ డిసైడెడ్. సో వీ విల్ అచీవ్ బై 2026. ఇప్పుడు ఒకసారి అమ్మవారి టెంపుల్ పెట్టాము, ఈరోజు 4 టెంపుల్స్లో పెట్టాము. అన్ని టెంపుల్స్లో, జిల్లాలో అన్ని టెంపుల్స్లో డివైన్ చూడటానికి కింద అన్ని టెంపుల్స్ కెమెరాస్ ఉన్నాయి. బట్ దానికి కొంత సహకారం కొనుక్కోవాలి, అవన్నీ చేయాలి. సో 2026 నాటికి అన్ని టెంపుల్స్లో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది మనము కౌంటింగ్ కెమెరాస్ పెట్టి మనము చూపించబోతాం. అదేవిధంగా we have lot of parking places, about 40-50 parking places ఉన్నాయి. సో ఇందులో కూడా కౌంటింగ్ కెమెరాస్ పెట్టాలనేది ఒక నిర్ణయం చేసుకున్నాము. మోస్ట్లీ నెక్స్ట్ కాబట్టి ఇంటర్స్టేట్ క్రిమినల్స్ వచ్చి ఇక్కడ నేరాలు చేస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్కి మనము ప్రాధాన్యత ఇస్తూ కనీసం ఒక నేరం జరిగితే 5-6 కెమెరాల్లో వాటి ఎవిడెన్స్ వాళ్ళకి తప్పని పరిస్థితి మనకు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనము 10,000 కెమెరాస్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మనం ఏర్పాటు చేసుకుంటుంది. ఇది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ పోలీస్ ఇనిషియేటివ్ ఇన్ ద కంట్రీ. నాకు తెలిసి కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ పబ్లిక్ ప్లేసెస్, అంటే మామూలుగా షాపింగ్ కాంప్లెక్స్లోనో లేదా హోటల్స్లో ఉంటాయి, అలా కాకుండా పబ్లిక్ ప్లేసెస్లో 10,000 కెమెరాలు పెట్టడంలో పోలీస్ శాఖ కృషి అయింది. సో దానికి సురక్షా కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఎందరో మహానుభావులు, ఎందరో ఫిలాంథ్రపిస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఏదైతే సురక్షా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో దాని తర్వాత ఎందుకంటే చాలా మంది మా దగ్గర కూడా పోలీస్ శాఖలో ఏఐ టెక్నాలజీ చాలా చూసాము. ఏమైనా అయ్యేది పోయేది, టెక్నాలజీతో నేరాలు తగ్గుతాయా, లేదంటే టెక్నాలజీ చేస్తే సరిపోతుందా, వేరే పోలీసులు చేద్దా, మైండ్ సెట్ ఉన్న పోలీస్ శాఖలో మైండ్ సెట్ మారుస్తూ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ ఆ టెక్నాలజీ వలన మనము ఏ మేరకు తగ్గించాము అనేది మీకు ఒకసారి కలగట్టు చూపిస్తాను. సో ఇందులో లాస్ట్ 2025లో CCTVs ఒక యజ్ఞమే చేశాము, మీకు తర్వాత నేను చూపిస్తాను. డిజిటల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే
ఒక అప్లికేషన్ డ్రోన్స్ 42 డ్రోన్స్ మనము అక్వైర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సురక్ష 360 డిగ్రీస్ మీకు గుర్తుంటే పోయిన అంటే ఈ సంవత్సరం జనవరి నెలలో అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు గౌరవ హోంశాఖ మంత్రి సంపద వాళ్ళ ప్రెజెన్స్లో మనము సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ మనము స్టార్ట్ చేసుకున్నాం. ఆ రోజు 1000 కెమెరాస్ మనము పెట్టి 1000 కెమెరాస్ విజయవాడ మనము షాప్ పాల్చున్నాయి. ఎకనామిక్ ఆఫీసర్స్ అనేది జరుగుతాం. సో ఇది మాకు నిజమైన ఒక ఛాలెంజ్. ఇది 2026 సంవత్సరానికి ఎకనామిక్ ఆఫెన్సెస్ తగ్గించే క్రమంలో ముందుకెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. నార్కోటిక్స్ అంటే గంజాకు సంబంధించి 111 కేసులు ఉంటే 2020 135 కేసులు పెట్టాం. అంటే ఇది అక్కడ ఎన్నో పార్టీ అక్కడికి మనము 15 వ్యూలు రచించాము. తర్వాత డ్రోన్స్ విరివిగా డ్రోన్స్ ఉపయోగించి క్లౌడ్ పెట్రోలింగ్ చాలా విస్తృతంగా క్లౌడ్ పెట్రోలింగ్ చేశాము. అది మనం చేశాము. ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, అదేవిధంగా డిజిటల్ డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇవన్నీ మనం చేసుకుంటూ పోవడం వల్ల క్రైమ్ తగ్గిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ డివైన్ సురక్ష ప్రోగ్రామ్ తీసుకున్నాము. ప్రతి టెంపుల్లో, ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో పెట్టాలనేసి అనుకున్నాం. తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి హ్యామ్లెట్లో పెట్టాలనుకున్నాము. అది కూడా మనం సక్సెస్ అయ్యేసి మొత్తం సురక్ష 360 డిగ్రీస్ అన్న ఒక ప్రోగ్రామ్తో మనము ముందుకెళ్ళాం. తర్వాత ఫిట్ అండ్ ఫేస్ యాక్ట్